హైడ్రా హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలు అంతా ఇప్పుడు హైడ్రా జపమే చేస్తున్నారు. కూల్చివేతలను హర్షిస్తున్న వారు ప్రశంసిస్తూ ఉంటే ఓ సెక్షనే టార్గెట్ చేస్తున్నారని మరో వర్గం నేతలు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి పొలిటికల్ గా హైడ్రా పార్టీలను హై అలర్ట్ చేసింది. ప్రభుత్వ విధానం వల్ల కాంగ్రెస్ హైడ్రాను సమర్థిస్తూ ఉండగా ప్రతిపక్షంలో మాత్రం గందరగోళం కనిపిస్తోందంటున్నారు. బీఆర్ఎస్ హైడ్రాను వ్యతిరేకిస్తూ ఉండగా బీజేపీలో కొన్ని గొంతులు ప్రశంసలు, మరికొందరు స్పీకర్లు విమర్శలు చేస్తున్నారు. పార్టీ నేతలు తలో మాట ఆడుతూ ఉండడంతో క్యాడర్ అయోమయాన్ని ఎదుర్కొంటోంది. హైడ్రా ప్రకంపనలు బీజేపీలో అయోమయాన్ని సృష్టిస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో చెరువుల్లో ఆక్రమణల తొలగింపునకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాను బీజేపీలో కొందరు నేతలు స్వాగతిస్తుండగా మరికొందరు నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. దీంతో పార్టీ ఏ విషయాన్ని చెబుతోందో తెలియని గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు కార్యకర్తలు. గత నెల రోజులుగా హైదరాబాద్ నగరంలో హైడ్రా హల్చల్ చేస్తోంది. సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో ట్రెండింగ్లోకి వచ్చింది హైడ్రా. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా హైడ్రా కోసమే చర్చించుకుంటున్నారు. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో హైడ్రాపై స్పష్టమైన విధానం ఉండగా బీజేపీ స్టాండే కన్ఫ్యూజన్ అవుతోందనే విమర్శలు ఎదుర్కొంటోంది. హైడ్రా కార్యకలాపాలను కాంగ్రెస్ పార్టీ గట్టిగా సమర్థిస్తుంటే బీఆర్ఎస్ అంతే స్థాయిలో వ్యతిరేకిస్తోంది. బీజేపీ మాత్రం కొంత సమర్థింపు, మరికొంత నిట్టూర్పుతో అయోమయం నుంచి బయటపడలేకపోతోందంటున్నారు. హైడ్రాపై ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలే నిర్మాణాలకు అనుమతులిచ్చి ఇప్పుడదే ప్రభుత్వం కూల్చివేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. అయితే ఇదే విషయమై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు రియాక్షన్ మరోలా ఉంది. సినీ నటుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై ప్రభుత్వానికి అవుట్ రైట్ గా సపోర్ట్ చేశారు రఘునందన్ రావు. మీరు కూల్చేయండి, నేను చూసుకుంటా అన్నట్లు హైడ్రాను వెన్నుతట్టి ప్రోత్సహించారు రఘునందన్. ఇదే సమయంలో బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం హైడ్రా కార్యకలాపాలకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేతలకు చెందిన ఆక్రమణలను తొలగించాలని, ఈ విషయంలో హైడ్రాకు తన సపోర్ట్ ఉంటుందని ప్రకటించారు రాజాసింగ్. ఇలా ఇద్దరు బీజేపీ ప్రజాప్రతినిధులు హైడ్రాకు మద్దతుగా మాట్లాడుతుండగా ఇదే సమయంలో మరికొందరు ప్రజాప్రతినిధులు హైడ్రాకు వ్యతిరేకంగా గళం విప్పడంతో బీజేపీ ఏదో గందరగోళంలో చిక్కుకుంటోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రఘునందన్ రావు, రాజాసింగ్ హైడ్రాను సపోర్ట్ చేస్తుంటే బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హైడ్రా పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా హైడ్రా పేరిట బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలా బీజేపీలో మెజారిటీ నేతల వ్యాఖ్యలకు, రఘునందన్, రాజాసింగ్ మాటలకు పొంతన లేకపోవడంతో కమలం పార్టీ స్టాండ్ ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకపోవడం కూడా ఈ గందరగోళానికి కారణమన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీ ఈటల రాజేందర్ హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదలు 30-40 ఏళ్ల క్రితం ఇళ్లు నిర్మించుకున్న వారి జోలికి వస్తే సహించేది లేదని, ముందు నాలాల్లో పూడిక తొలగించాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో డీకే అరుణ సైతం హైడ్రాపై ఫైర్ అవుతున్నారు. ఆక్రమణలు జరిగాయని గుర్తిస్తే ఎల్ఆర్ఎస్ పేరిట క్రమబద్ధీకరించి ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే మార్గం ఉందని, కానీ కాంగ్రెస్ నేతల ఆదాయం కోసం కూల్చివేతలను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు ఎంపీ డీకే అరుణ. ఇక బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కమిషనర్ రంగనాథ్ పై ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడతామని హెచ్చరించారు మహేశ్వర్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో హైడ్రాపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. అన్నింటికీ మించి పార్టీలో సమన్వయం లేదని ఈ సంఘటనలు రుజువు చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తుండడంతో అయోమయం ఏర్పడుతోందంటున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వంలో అవసరమైన యంత్రాంగం లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. పార్లమెంటు ఎన్నికల తరువాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అరుదైన అవకాశం చిక్కినా పార్టీ సద్వినియోగం చేసుకోలేకపోతోందని అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఏదేమైనా బీజేపీలో కన్ఫ్యూజన్ ఉందనే విషయం మరోసారి స్పష్టమైంది.